హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్. మనం ఈరోజు ఇంట్లో ఉన్న వాటితోనే మష్రూమ్ కర్రీ తయారు చేసేద్దాం. దీనికోసం ఒక బాక్స్ మష్రూమ్ తీసుకొని దీన్ని శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. మష్రూమ్ పై ఉన్న మట్టి మొత్తం పోయేంత వరకు కడగాలి. శుభ్రంగా కడిగిన తర్వాత ఒక్కొక్క మష్రూమ్ని తీసుకొని ఈ విధంగా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగే అన్ని మష్రూమ్లను 4 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. రెండు మీడియం సైజ్ టమాటాలను తీసుకొని శుభ్రంగా ఒకసారి కడిగి సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. 3 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి. కడాయి పెట్టి ఫ్లేమ్ హైలో పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు ఉద్దిపప్పు వేసుకోవచ్చు. నేనైతే వడం వేస్తున్నాను. వడం లేకపోతే ఆవాలు ఉద్దిపప్పు వేసుకోవచ్చు. ఉల్లిపాయ తరుగు, ఒక రెబ్బ కరివేపాకు, తగినంత ఉప్పు వేసి వేయించాలి. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ కలర్ చేంజ్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి వేయించాలి. పసుపు పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న టమాటా పేస్ట్ని వేసి టమాటా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా టమాటా బాగా వేగి నూనె పైకి తేలిన తర్వాత అల్లం వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కొంతసేపు ఉడికించుకోవాలి. తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసిన మష్రూమ్ ముక్కలను వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకొని మష్రూమ్ బాగా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతే అండి. కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.